సుచీర్ ఇండియా సీఈఓ అండ్ ఎండీ డాక్టర్ లయన్ కిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ లో సంకల్ప్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ లయన్ కిరణ్ పుట్టినరోజు ప్రతి ఏడాది సంకల్ప్ దివస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సోనూ సూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, పలు ఎన్జీఓలకు సోనూ సూద్, లయన్ కిరణ్ సన్మానించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు పురస్కరించుకొని సంకల్ప్ దివస్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంటారు. సుచీర్ ఇండియా గ్రూప్ చైర్మన్ మన దగ్గర వై కిరణ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోనూ సూద్ గారు మిగతా ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. మన దగ్గర కిరణ్ గారు ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఏ థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా కూడా తెలుసుకునే పెట్టారు. కిరణ్ గారు, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. ఓకే, ఎట్లా మీరు ఎవ్రీ ఇయర్ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మొదటగా పుట్టినరోజు అనేదాన్ని నేను మర్చిపోయాను. పుట్టినరోజు అనేదానికి అలా శుభాకాంక్షలు తెలుపుకోకుండా ఉండడానికే నేను సంకల్ప్ దివస్ అనేది పుట్టింది. ఎందుకంటే అందరూ దాన్ని ఏదో మనం చాలా గొప్పగా మనం భావిస్తాం. బట్ అది మన విషెస్ తీసుకుంటున్న ప్రతిసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంటే ఈ సమాజంలో మనం భాగమైనప్పుడు మనకున్నటువంటి బాధ్యత ఏంటి, మనకున్నటువంటి బెటర్ ఆపర్చునిటీస్ మనకున్న తర్వాత, రిసోర్సెస్ ఉన్న తర్వాత మనం ఎందుకు ఇంకొకళ్ళకు కూడా మనం దాన్ని కొంత షేర్ చేయడం వల్ల మనకు పోయిందేమి ఉండదు. సో ఆ ఉద్దేశంతో సంకల్ప్ దివస్ అనేది తీసుకొని, సో ఈ సంకల్ప్ దివస్ అంటే 28th నవంబర్ను మనకు ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాలలతోటి వాళ్ళతోటి మనం కలుపుకున్నప్పుడు ఉన్నటువంటి తృప్తి ఇంకా దేనితోటి రాదు. సో ఆ ఒక్క కాన్సెప్ట్ తోటే నేను సంకల్ప్ దివస్గా దీన్ని నామకరణం చేసి, అందరూ దాన్ని హడావుడి హంగామా చేస్తున్న టైంలో వద్దు, మీరు నా మీద ప్రేమ ఉంటే మనం ఈ రకంగా చూపిద్దామని అందరితో కలుపుకొని చేయడం జరిగింది. సో ఆ రకంగా సంకల్ప్ దివస్, సో యాజ్ వీ గ్రో, అవకాశాలు వచ్చి ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు భగవంతుడు ఇస్తున్నటువంటి గ్రోత్లో నేను కూడా కొంతవరకు, నాకు అది సమాజం నుంచే వస్తుంది, నాకు ఆ గ్రోత్, నేను ఆ సమాజానికి నేను తిరిగి ఆ గ్రోత్లో ఎంతైతే ఉందో అదే నేను తిరిగి చూపిస్తేనే దానికంటూ ఒక సార్థకత ఉంటుందని నేను భావిస్తూ వచ్చాను. సో ఆ రకంగా నేను 50 స్పెషల్ చిల్డ్రన్ స్కూల్స్ను నేను దత్తత తీసుకున్నప్పుడు, అలాగే 3 గ్రామాలను నేను దత్తత తీసుకున్నప్పుడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి, అంటే రొటీన్ లైఫ్లో మనం మర్చిపోతుంటాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ భావజాలను మనం అర్థం చేసుకున్నప్పుడు అదొక వ్యసనంలాగా మారుతుంది. సో అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి తృప్తి మటుకు మనం దాన్ని ఏ రకంగా కూడా దాన్ని వేయి చేయలేము, అంటే దాన్ని మనం వెలకట్టలేము. సో దాని అనుభూతిని ఆనందిస్తేనే దాన్ని తెలుస్తుందని నేను భావిస్తాను. అంటే దేశంలో వందలాది మంది, వేల కోట్ల అధిపతులు ఉన్నారు, ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నారు. కానీ మీకు ఇలాంటి ఆలోచన కావచ్చు, లేదంటే సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అందులో మీ పుట్టినరోజు ఎవ్రీ 28th నాడు ఇలా జరపడం అనేది, నవంబర్ 28, మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? బేసిక్గా ఏంటంటే, నాకు చిన్నప్పుడు నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టానో నాకు సంకల్ప్ దివస్ అనే పేరు లేదు. బట్ బర్త్డేని మటుకు నాకు స్కూల్ డేస్లో నుండి కూడా మేము ఆ రోజులలో 5-10 రూపాయలు వేసుకొని మేము స్కూల్లో ప్రతి బర్త్డేను చిన్న చిన్న చెట్లు పెట్టడం కానీ, టాయిలెట్స్లో కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకోవడం కానీ, లేకుంటే కాంపౌండ్ వాళ్ళకు మేమే సున్నం కొనుక్కొచ్చి మేము వేసుకోవడం కానీ, ప్రతి బర్త్డేకు మేము అలాంటి యాక్టివిటీస్ చేసాము. ఎందుకు మొదలైందో తెలియదు. బట్ సాయంత్రం పూట ఏదో ఒక 2 సమోసాలు తెచ్చుకొని లేదా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసినా, మార్నింగ్ పూట మటుకు ప్రతి బర్త్డేని ఇలా చేయడం, తర్వాత ఎంగేజ్లోకి వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేయడం. సో అది క్రమక్రమంగా అదొక బాడీలో ఒక డిఎన్ఏగా మారిపోయింది అది. సో ఎప్పుడైతే మనకు అవకాశాలు పెరిగి మనం కొంచెం ముందుకెళ్ళామో, ఆ తర్వాత మటుకు ఇంకా దానికి ఒక షేప్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అది హడావుడి, అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా దీన్ని కొంచెం హడావుడి ఎక్కువ చేస్తున్నప్పుడు దాన్ని కొంచెం తగ్గించుకొని దానికి ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలి. మనకున్నటువంటి మనస్తత్వం, మనం చేస్తున్న దానికి దీనికి రెండింటికి అలైన్ చేయాలని సంకల్ప్ దివస్గా పెట్టి, ఆ సంకల్ప్ దివస్ రోజున స్పెషల్గా మనకు నేను భావించేది ఏంటంటే, అందరూ అన్ని రకాలుగా సహాయాలు పొందుతున్నారు. బట్ ఇప్పటికీ కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మటుకు ఈ రోజు కూడా ఒక సరి అయినటువంటి సహాయాలు మనకు గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ జరగట్లేదు. ప్రతి నెల వాళ్ళు ఏదో ఒక సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితే ఈ రోజున కనపడుతుంది. చాలా దయనీయంగా ఉంది. దాన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను.
ఈరోజు ఎంతమందికి స్పెషల్ చిల్డ్రన్స్కు ఈరోజు ఏమన్నా సహాయ సహకారం కావచ్చు, వాళ్ళని గౌరవించడం కావచ్చు చేయబోతున్నారు? అదేవిధంగా సోను సూద్ గారు కావచ్చు, మిగతా ఎవరో రాబోతున్నారు? ఈ రోజున సోను సూద్ గారు వస్తున్నారు అండ్ బల్గేరియన్ అంబాసిడర్ నికోలో యాంకోవ్ గారు వస్తున్నారు. అండ్ ఈ రోజున దాదాపు 2000 పైచిలకు 50 ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నటువంటి స్పెషల్ కిట్స్ కూడా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరికీ రకరకాలుగా ఇంత నేను చెప్పను, బట్ అందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్నిటిని కూడా మనము వాటన్నిటిని కూడా ఇక్కడ మనము చూడడం, ఇక్కడ వాళ్ళందరికీ వాళ్ళ హెల్ప్ లైన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. రైట్. ఏదైనప్పుడు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక చారిత్రకం అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది దేశంలో ఇండస్ట్రియలిస్టు కోట్లాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక థీమ్ తోటి, ఒక కైండ్నెస్ తోటి ఈ రకంగా స్పెషల్ చిల్డ్రన్స్ ని దత్త తీసుకోవడం కావచ్చు, చాలా గ్రామాలని దత్త తీసుకోవడం కావచ్చు చేయబోతున్నాను. అందుకనే ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉందని కూడా లయన్ కిరణ్ గారు చెప్తున్నటువంటి మాట. ఓవర్ టు స్టూడియో.